ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు అన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ అన్న వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నాను. చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ మరి గవర్నమెంట్ను మొత్తాన్ని ఫామ్ చేసింది, కానీ కొందరేమో 6 నెలల్లో, కొందరేమో సంవత్సరంలో, కొందరు 2 సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ కూలిపోతుంది అని అంటున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే విమర్శ తప్ప కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఏమున్నది, వాళ్ళు నిండా వారం రోజులు కాలే అధికారం కూలిపోయి, వాళ్ళు అధికారం ఉన్నట్టే ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ వారం రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రజా దర్బారు కావచ్చు, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటే ఓవరాల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూతుందని చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. నిజానికి కూలిపోదు అంటారు. అంటే చాలా వరకు అంటున్న విషయం ఏంటంటే ఆ క్యాపబిలిటీ ఎవరికి లేదు, గవర్నమెంట్ను రన్ చేసి రాష్ట్రాన్ని చూసుకునేంత క్యాపబిలిటీ నాయకులు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో అని అంటున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పేసి ప్రజలంతా కీర్తిస్తూ ఉన్నారు. అంటే శశబీషాలు పక్కన పెట్టి, ఎలాంటి కోపాలకు తాపాలకు పక్కన పెట్టి, ఎలాంటి ద్వేషాలు లేకుండా మంచి పరిపాలన అందించాలని చెప్పేసి భావించింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలిసి, అంటే మాజీ ముఖ్యమంత్రి గారు కలిసి పరామర్శించిన తర్వాత ఏదంటే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పక్షం ఏ విధంగా ఉంది. వారం రోజులకు కాలేదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, కానీ అద్భుతంగా ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ కావచ్చు, అదేవిధంగా సెక్రటరీ అందరికి ప్రవేశం కావచ్చు, అదేవిధంగా 2 సంబంధించి ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు, 2 లక్షల నుంచి 10 లక్షల నుంచి కావచ్చు, అదే బస్ ప్రయాణం కావచ్చు. మరి మీరు ఇచ్చినే చెప్తున్నారు, మరి చేయండి ఏం చెప్తలేదు. మరి రైతుల ఖాతాలో అది మీరు ఇంకో 5,000 ఎక్కువ గురించి 15,000 పడతాయి అన్నారు. అంటే మేము చెప్పింది 100 రోజులలో మేము చెప్పినటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాం. ఇంకా 100 రోజులు కాలేదు, మేము వచ్చింది 7 రోజులు అవుతా ఉంది. అదేవిధంగా నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత గైడ్ లైన్స్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానైతే గత ప్రభుత్వం చెప్పినటువంటి 5,000 రూపాయలు ఏదైతుందో ముందుగా ఇప్పుడు రైతులకు అవసరం ఉంది కాబట్టి తక్షణమే రిలీజ్ చేయాలి. కాబట్టి ప్రభుత్వం రిలీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది 5,000 లాగానే కొనసాగుతుందా, లేకపోతే పెంపొందించే అవకాశం ఉందా? నెక్స్ట్ 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో నెక్స్ట్ సీజన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 7,500 రూపాయలు ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ 7,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. సరే అంటే మీరే ఇందాక ఒక ప్రస్తావన తీసుకొచ్చిండ్రు, మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, కోపాలు తాపాలు పక్కన పెట్టి అని అన్నారు. దీనిపైన చాలా వరకు అంటున్న విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అనాల్సిన మాటలని, పిండం పెడతా, మిమ్మల్ని బొంద పెడతా అన్నట్టని, అధికారం చేతులకు వచ్చినాక ఏదో పోయి కలిసి రాగానే మీరు గొప్పలు ఎట్లయితారు, మీరు చేసిన మాటలు, మీరు చేసిన పనులు, మీరు అన్న మాటలు మర్చిపోతామా అని చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలు చాలా మంది అంటున్నారు. అంటే అధికారం ఉన్నప్పుడు ప్రజాధనం వృధా చేస్తూ, ప్రజలను కలవకుండా, ప్రగతి భవన్కి ఎవరు అనేయకుండా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న ముఖ్యమంత్రి కాబట్టి, అట్లానే ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమంత్రి ఉంటేంది లేకపోతే అని చెప్పి ఆ సందర్భంగా మాట్లాడిన మాట తప్ప ఇక్కడ వ్యక్తిగత కక్షలో కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. అంటే ఫామ్ హౌస్ లో రెస్ట్ అంటే నిజంగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందా అన్న? ఎక్కడ అభివృద్ధి చెందింది? ఏం చెందింది? 5,75,000 కోట్లు. అంటే అన్న మీరు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక మాట్లాడద్దు, మీరు ఒక తెలంగాణ వాసిగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా మీరు వాస్తవం మాట్లాడండి. నిజంగా తెలంగాణలో డెవలప్మెంట్ జరగలేదు. మీరు చెక్ చేసుకోండి. 5,75,000 కోట్లు అప్పు చేసి డిస్కౌంట్ 85,000 కోట్ల రూపాయలు నష్టం ఉన్నాయి. అప్పట్లయింది అభివృద్ధి అట్లా అయింది. ఎందుకు మరి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ పెరిగిందని నువ్వే చెప్తున్నావు. బడ్జెట్ పెరిగినప్పుడు తెలంగాణ బడ్జెట్ తోటి నువ్వు డెవలప్మెంట్ చేస్తావా? నువ్వు 5,00,000 కోట్ల 75,000 కోట్ల అప్పు తీసుకున్నావు. బడ్జెట్ కు మించి అభివృద్ధి చేయాలనుకున్నారేమో. 5,75,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేసినావు నువ్వు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఈనాడు తెలంగాణ రాష్ట్రం కార్పొరేషన్ 2వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ జనాభా అక్కడ ఎంపీలు 80, తెలంగాణలో ఎంపీలు 17. వారి తర్వాత సెకండ్ స్థానంలో కార్పొరేషన్ లోన్లు తీసుకొచ్చి మరి తెలంగాణ ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేసినావు? కాళేశ్వరంలో 1,62,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసారు. యాదాద్రి భద్రాద్రికి 45,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసారు. ₹2.60 కేంద్ర ప్రభుత్వం ₹2.60 కరెంట్ ఇస్తానంటే నీళ్ళలో పోస్తే డెవలప్మెంట్ ఏమి ఉండదు కదా. డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? యాదాద్రి ఎంత అద్భుతంగా అయింది. నీకు చెప్పిన 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది? డెవలప్మెంట్ లేదంటారు. 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది 18 లక్షల కోట్ల రూపాయలు. మరి 18 లక్షల కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లు పడ్డే, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ జరిగింది. కాలేదు హైదరాబాద్ డెవలప్మెంట్ జరగలేదా? హైదరాబాద్ చాలా సింపుల్ గా తీసేస్తున్నా. అసలు డెవలప్మెంట్ సింపుల్ గా తీసుకు కాదు, ఇక్కడ జరిగిందని ప్రజాధనం వృధా అయింది. ఏ రకంగా వృధా అయిందంటారు మీరు చెప్పండి ఒక మాట. అంటే మీరు చెప్పిన 1,60,000 కోట్ల రూపాయలు యాదాద్రికి ఖర్చు పెట్టారు. భద్రాద్రికి
అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి 2 ప్రాజెక్టులు కట్టి 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఉమ్, దాంతో ఒక్క యూనిట్ అన్న విద్యుత్ ఉత్పత్తి కాలేదు. ఉమ్, అదేవిధంగా కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరాకు కూడా కాళేశ్వరం ద్వారా నీరు బారలేదు. ఉమ్, ఇది మేము చెప్పింది కాదు, కాదు చాలా స్పష్టంగా చెప్పింది. ఉమ్. ఈనాడు అవినీతిలో తెలంగాణ 3వ స్థానం ఉంది, అప్పులలో తెలంగాణ 11వ స్థానం ఉంది. మరి ఎందుకు ఈనాడు అభివృద్ధిలో కూడా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఎవరు నెంబర్ 1? ఎవరు కేటీఆర్ గారు చెప్తున్నారు. పుట్టే ప్రతి బిడ్డ 1,80,000 రూపాయలు అప్పుతో పుడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏం లేదు. ఉమ్, జిఎస్టిపిలో 32% నువ్వు అప్పులు చేసినావు. అంటే హైయెస్ట్ అప్పులు చేసిన స్లాట్ లో నువ్వు ఉన్నావు. నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది? డెవలప్మెంట్ లేదా? ఇప్పుడు దేశం మొత్తంలో ఏ సిటీ కూడా రిలీజ్ చేయని ఐటీ జాబ్లను మన హైదరాబాద్ చేసింది. అది అది నిజం కాదా? 2023లో చూసుకున్నా 2022లో చూసుకున్నా 2 టర్మ్స్ లో ఈ 2 ఇయర్స్ లో కూడా ఎక్కువ జాబ్స్ రెడ్యూస్ చేసింది ఎవరైతే రిక్రూట్మెంట్ చేసింది మన హైదరాబాద్ నుండి ఉంది. బెంగళూరును కూడా దాటేసింది. విషయం మీరు అర్థం చేసుకోండి. ఐటీని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు. దాని తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మూలంగా మరి అప్పుడు ప్రవేశపెట్టలేదు. మీరు అదే కేటీఆర్ గారు ప్రచారం చేసుకుంటూ తిట్టా. మీరు వచ్చిన తర్వాత ఒక ఐటీ సీట్ కట్టిరా. మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏం కట్టిరు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11 సంవత్సరాలు. వాస్తవానికి అన్న ఒక నిజం మాట్లాడుకుందాం మనం. సరే, రాజకీయాలు జర్నలిజం పక్కన పెట్టి మనం ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడుకుంటే, ఒకప్పుడు హైదరాబాద్ కున్న పేరు అంటే చార్మినార్, ఇరానీ చాయ్, దమ్ బిర్యానీ. ఇప్పుడు నిజంగా అట్లే ఉన్నదా అన్న హైదరాబాద్ కున్న పేరు? హైదరాబాద్ అంటే ఐటీ జాబ్లు, హైదరాబాద్ అంటే అభివృద్ధి, హైదరాబాద్ అంటే ఒక పర్యాటక కేంద్రము, ఇట్లా ఈ అన్ని విధాలుగా పేరు రావడానికి కారణం ఈ 10 సంవత్సరాలనే జరిగింది కదా. మీరు ఒకటి చెప్తా ఉన్నా, మీరు చెక్ చేసుకోండి. సాలార్జంగ్ ఎవరు కట్టిరు? నిజాంకాల ఎవరు కట్టిరు? ఉస్మానియా యూనివర్సిటీ ఎవరు కట్టిరు? లేదు నిజాంకాల ఎవరు కట్టిరు? అసెంబ్లీ ఎవరు కట్టిరు? మొన్న సెక్రటరీ ఉన్న సెక్రటరీ కూర్చుని నువ్వు సెక్రటరీ కట్టినావు కదా. అంతకుముందు అసలు హైదరాబాద్ ఫ్లేవర్ నువ్వు ఒకనే వేసినావా? హైటెక్ సీట్ ఎవరు కట్టిరు? అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరు కట్టిరు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేసారు? అసలు ఐటీకి నువ్వు మొదటివాడు కాదు, చివరివాడు కాదు. నువ్వు ప్రచారం చేసుకుంటూ నెంబర్ 1 ఉన్నావు, మేము ప్రచారం చేసుకోలేదు. బెంగళూరు తర్వాత హైదరాబాద్ నెంబర్ 2 ఎప్పుడైనా ఉంది, ఇప్పుడు నెంబర్ 2 ఉంది. ఇది బెంగళూరు తర్వాత నెంబర్ 1 ఏం పోలే. విభజన హామీలో ఐటీఆర్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే ఇంకా 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేవి, దాదాపు 1 కోటి ఉద్యోగాలు వచ్చేవి. కానీ భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చి విభజన హామీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పినా కూడా దాన్ని నువ్వు సాధించలేకపోయినావు. భారతీయ జనతా పార్టీ వెనుక తీసుకుపోయిన ప్రభుత్వాన్ని కూడా నువ్వు 9 సంవత్సరాలు మద్దతు ఇచ్చిన కూడా ఇవాళ హైదరాబాద్ పోవాల్సిన స్థానానికి పోలే. హైదరాబాద్ ఇండియాలో నెంబర్ 1 అయ్యే స్థానం ఉంది, కానీ నువ్వు పోలేదు. దానివల్ల ఎవరు స్థానానికి పోలేదు. నిజంగానేనా? వాస్తవం పోలేదు. చెక్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే వాస్తవాన్ని మాట్లాడుకుంటాం. మేమెందుకు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ అన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాం? టీవీలో వార్తలు వేయండి, పేపర్ వాళ్ళు వార్తలు రాయండి. మీకు ఏమైనా ఆపద ఉంటే ధర్నా చేసుకోండి ఇందిరా పార్క్ దగ్గర. మీకు ఆర్టీఐ ద్వారా సమాచారం అంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా కట్టుకోండి, తీసేసుకోండి. లేదు మీకు ఏమైనా ఆపద ఉంటే రండి ప్రగతి భవన్, మన ప్రజాభవన్కి వచ్చి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ చెప్పుకోండి. లేదు సెక్రటరీలో ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటారు, జిల్లాలో మంత్రులు అందుబాటులో ఉంటారు, మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. మీరు కలవండి అని చెప్పి ఇంత పారదర్శకంగా చెప్తా ఉంటే ఎన్నడన్నా మీరు ముఖ్యమంత్రి గారు కలిసిరా? అంటే ఈ ముఖ్యమంత్రి గారు కలవడం కాన్సెప్ట్ మీద కేటీఆర్ గారు స్పందించి ఏమన్నారంటే, ఇసలు ముఖ్యమంత్రిని ఒక సామాన్యుడు ఒక ఫంక్షన్ వస్తలేదనో, రోడ్లు పడతలేవనో, మా గల్లీలో ఏదైనా సమస్య ఉందనో, లేకపోతే కరెంట్ సమస్య ఉందనో, ఏదైనా బిల్లు సమస్య ఉందని చెప్పేసి ఒక కామన్ మ్యాన్ ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆ రాష్ట్రం యంత్రాంగం మొత్తం పనిచేస్తున్న ప్రతి విధులు మొత్తం ఫెయిల్ అయినట్టు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి రావద్దు రాష్ట్రానికి. ఎవరికి ఎక్కడ సమస్య ఉంటే వాళ్ళ ఊర్లో సమస్య ఉంటే అది ఊర్లో సాల్వ్ అవ్వాలా, వాళ్ళ మండలంలో సమస్య ఉంటే వాళ్ళ మండల అధికారులతో సాల్వ్ అవ్వాలా. అప్పుడు ప్రజాస్వామ్యం నిలబడ్డట్టు, అప్పుడు ప్రజలకు న్యాయం జరిగినట్టు అన్నారు. దీనికి మీరేమంటారు? మరి భయం ఉండాలా లేదా? ముఖ్యమంత్రి కలుస్తారు, మండలంలో మనం పని చేయకపోతే మండలంలో వచ్చేసి కలెక్టర్ కలుస్తారు, కలెక్టర్ కూడా పని చేయకపోతే ఇక్కడ వస్తే ప్రగతి భవన్, మన ప్రజాభవన్ ఉంటుంది, అక్కడ కలిస్తే ముఖ్యమంత్రి గారి చర్యలు పోతాయని చెప్పి భయపడ్డప్పుడే కదా నువ్వు ఎవరు కలవు. అంటే సరే అన్న, మీరు అన్న మాటను తీసుకుంటే ఇప్పుడు తెలంగాణ 4 కోట్ల మంది జనాభాకు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కష్టం ఉంటుంది కదా. మరి ఇప్పుడు 4 కోట్ల మందిని కలవడం పాసిబిలిటీ అవుతుందా? మీకు 4 కోట్ల మంది కలుసుడు సమస్య కాదు. మరి ఒక 4గురికి మీరు దర్బారాన్ని పేరు పెట్టి ఒక 4గురిని లోపల పంపించి ఒకరు ఫంక్షన్ అని ఒకరికి ఇంకోరని ఏదో సీఎం గారు అధికారులకు ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే గొప్ప అయిపోతుందా? ఆరొక 4 పోయిండ్రు, వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయింది. మరి ఇక్కడ మనం ఒక 5 ఉన్నాం, మన 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ ఎట్లా సాల్వ్ అవ్వాలా? అట్లా ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది కదా. మీకు విషయం అర్థం కాదు ఏంటంటే, మీరు ఒట్టినే కాదు, మీరు చెక్ చేసుకుని దానికి వెనకాల గైడ్లైన్స్ ప్రిపేర్ అవుతా ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు ప్రజాభవన్ దాకా వచ్చిందంటే కింద ఉన్న అధికారులు ఏం చేస్తారని చెప్పేసి ఇక్కడి నుంచి మొట్టకాయ పడుతున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఎవరు రాకుండా ఫిల్టర్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు ఏమవుతా ఉంది? మండలం నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిందంటేనే కలెక్టర్ మండల ఆఫీస్ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం, మండల జిల్లా నుంచి స్టేట్కి వచ్చిందంటే
ఇక్కడ మీరు అక్కడ చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేస్తలేరని చెప్పేసి వారు నోటీసులు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే సిస్టాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే భయం ఉండాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కలుస్తారనే భయం ఉంటేనే కలుస్తుంది. మీరు చూసిన ఒక పెన్షన్ అని ఇచ్చారా ఈ 10 సంవత్సరాల కాలంలో? కొత్త పెన్షన్ ఇచ్చారా? కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? మీరు కొత్తగా ఏమి ఇచ్చారు మీరు? లేకపోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 రకాల వస్తువులు ఇచ్చేవారు రేషన్తో పాటు. మరి 9 రకాల వస్తువులు ఎత్తేసిన వారు. తెలంగాణ డెవలప్మెంట్ అయితే మరి 9 రకాల వస్తువులు ఎందుకు పోయినాయి? 2000 పింఛన్ చేసిన 2000 పింఛన్ కాదు, మీరు చూసారు కదా ఒకనాడు ఖర్చు ఎంత, ఈనాడు ఖర్చు ఎంత. ఒకనాడు డీజిల్ రేట్ ఎంత ఉంది? 50 రూపాయలు. ఇలా డీజిల్ రేట్ ఎంత? 100 రూపాయలు అయింది. ఇది డబల్ అయినప్పుడు అది ఆటోమేటిక్ పెరుగుతుంది కదా. ఖర్చు పెరిగినప్పుడు నీకు ఇయ్యాల్సింది పెరుగుతుంది కదా. మేము అనేది ఏంటంటే నువ్వు పెన్షన్ తీసుకుని పెట్టావా? నువ్వు మొదటి వారు కాదు, మీరు చివరి వారు కాదు. ఆ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే మేము, ఉచిత కరెంట్ తీసుకొచ్చిందే మేము, ఇల్లు ఇచ్చిందే మేము. అన్నిటికీ ప్రతి పథకాన్ని